జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం ఆ జిల్లాలో ఓ నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ కరువయ్యారా? గత అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఆ నియోజకవర్గాన్ని జనసేన గాలి కొదిలేసిందని సొంత పార్టీ నేతలు కూడా గుసగుసలాడుకుంటున్నారా? అసలు జనసేన అధినేత ఈ నియోజకవర్గాన్ని ఎందుకు పట్టించుకోవడం లేదు? ఆ నియోజకవర్గంలో జన సైనికులు ఎందుకు కార్యక్రమాలకు రావడం లేదు? ఇంతకీ ఆ నియోజకవర్గం ఎక్కడా ఏంటో తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్ ది స్టోరీ. కాకినాడ జిల్లాలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఓ పార్లమెంటు సీటు ఉన్నాయి. ఇందులో పిఠాపురం నుంచి సాక్షాత్తు పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు. ఇదే జిల్లాలో కాకినాడ రూరల్ నుంచి జనసేనకు చెందిన పంతం నానాజీ ఎమ్మెల్యేగా ఉన్నారు. 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు కలిపి పార్లమెంటుగా ఉన్న కాకినాడ పార్లమెంటుకు ఎంపీగా జనసేనకే చెందిన తంగెళ్ల ఉదయ్ భాస్కర్ ఎన్నికయ్యారు. మిగిలిన 5 నియోజకవర్గాల్లో టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్నారు. అయితే ఇప్పటి వరకు జనసేన పార్టీ హైకమాండ్ మాత్రం తుని నియోజకవర్గం వైపు కన్నెత్తి కూడా చూడలేదని టాక్ వినిపిస్తోంది. అక్కడ జనసేన పార్టీకి ఇన్ఛార్జ్ లేకపోవడం క్యాడర్కు ఇబ్బందిగా మారింది. ఇక 1983 నుంచి తెలుగుదేశం పార్టీకి తుని కంచుకోటగా ఉంది. ఒకసారి కాంగ్రెస్ నుంచి రాజా అశోక్ బాబు గెలిచారు. 2 సార్లు వైసీపీ నుంచి దాడిశెట్టి రాజా గెలిచారు. మిగిలిన అన్ని ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున యనమల రామకృష్ణుడు గెలుస్తూ వచ్చారు. 2024 ఎన్నికల్లో ఆయన కుమార్తె యనమల దివ్య గెలిచారు. తెలుగుదేశం పార్టీలో యనమల రామకృష్ణుడు కీలక స్థానంలో ఉన్నారు. ప్రస్తుతం ఆయనకు రాజ్యాంగ పదవులు లేకపోయినా ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యునిగా ఉన్నారు. అటు వైసీపీ నుంచి మాజీ మంత్రి దాడిశెట్టి రాజా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2014 టీడీపీ గాలిలో కూడా ఆయన వైసీపీ నుంచి గెలిచారు. 2009లో మరోసారి గెలిచి మంత్రి పదవి కూడా చేపట్టారు. 2024 ఎన్నికల్లో ఓటమి చెందినప్పటికీ ఆయనకు వైసీపీ కాకినాడ జిల్లా అధ్యక్ష పదవి కట్టబెట్టింది. ఇక ఇక్కడ బీజేపీ కూడా అంతంత మాత్రమనే చెప్పాలి. ఈ నియోజకవర్గమే కాదు జిల్లాలో కూడా ఆ పార్టీకి పెద్దగా పట్టు లేదని అంటున్నారు. అయితే కూటమిలో కీలకమైన జనసేన పార్టీ అసలు తుని వైపు కన్నెత్తి చూడడం లేదని ప్రచారం సాగుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఆ పార్టీకి ఇన్ఛార్జ్ లేదా నియోజకవర్గ కోఆర్డినేటర్ని కూడా నియమించలేదు. కానీ ఎన్నికల సమయంలో కాకినాడ రూరల్కు చెందిన మెగా కుటుంబానికి సన్నిహితుడైన దేవు మధువీరేష్ను ఎన్నికల ఇన్ఛార్జిగా నియమించారు. జనసేన తరపున తుని ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థికి మద్దతుగా ఆ నియోజకవర్గంలో మధువీరేష్ ఒక్కరే తిరిగారు. ఎట్టకేలకు 2024 ఎన్నికల్లో కూటమి అధికారంలోకి వచ్చింది. పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి అయ్యారు. కాకినాడ జిల్లా నుంచి ఆయనే మంత్రిగా ఉన్నారు. రాష్ట్రంలో 21 అసెంబ్లీ స్థానాలు గెలిచింది. అయినప్పటికీ ఎన్నికల తర్వాత తునికి పర్మనెంట్గా ఇన్ఛార్జిను మాత్రం నియమించలేదు. అక్కడ యనమల ఆయన కుమార్తె దివ్య కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్లిపోతున్నారు. ప్రతిపక్షంగా దాడిశెట్టి రాజా వైసీపీ కార్యక్రమాల్లో తిరుగుతున్నారు. కూటమి తరపున అధికారికంగా నిర్వహించే కార్యక్రమాలకు బీజేపీ జనసేన నుంచి ఎవరూ హాజరు కావడం లేదు. బీజేపీ సోదిలో లేదు కాబట్టి పట్టించుకోవాల్సిన అవసరం లేదని క్యాడర్ చెబుతోంది. మరోవైపు జిల్లాలో అన్ని కీలకమైన పదవులు కైవసం చేసుకుంటూ జిల్లాను జనసేనకు కంచుకోటుగా మారుస్తున్నారు పవన్ కళ్యాణ్. కానీ తుని నియోజకవర్గాన్ని ఎందుకు వదిలేశారు, అసలు పట్టించుకోవడం లేదని కార్యకర్తలు చర్చించుకుంటున్నారు. ఇప్పటికే పిఠాపురం నియోజకవర్గం నుంచి సాక్షాత్తు పవన్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అదేవిధంగా ఆయన రాజకీయ వ్యవహారాల కార్యదర్శి హరిప్రసాద్ ఎమ్మెల్సీ హోదాలో పిఠాపురంలో తిరుగుతున్నారు. పిఠాపురం జనసేన ఇన్ఛార్జిగా అనపర్తికి చెందిన మర్రెడ్డి శ్రీనివాసరావు కీలకంగా ఉన్నారు. ఆయనకు తోడుగా పార్టీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్, టిట్కో చైర్మన్ వేములపాటి అజయ్ కూడా తిరుగుతున్నారు. అలాగే ఎమ్మెల్సీగా బాధ్యతలు చేపట్టిన నాగబాబుని కూడా పిఠాపురంలోనే తిప్పుతున్నారు. ఆయన ప్రతి నెలా అక్కడికి వస్తున్నారు. ఏప్రిల్, మే నెలలో ఆయన పర్యటన కూడా పూర్తి చేసుకున్నారు. మొత్తం మీద
తుని నియోజకవర్గంలో జనసేనకు పూర్తిస్థాయి ఇన్ఛార్జి లేకపోవడంతో పార్టీ బలహీనపడుతోందనే టాక్ వినిపిస్తోంది. దాంతో కార్యకర్తలకు ఎక్కడికి వెళ్లాలో తెలియని పరిస్థితి నెలకొందని చెబుతున్నారు. దీంతో ఎమ్మెల్సీ నాగబాబును తుని ఇన్ఛార్జిగా నియమిస్తే ఇక్కడ పార్టీ బలపడుతుందని స్థానిక జనసేన నేతలు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు తుని నియోజకవర్గాన్ని జనసేనాని ఎందుకు పట్టించుకోవడం లేదని క్యాడర్ ప్రశ్నిస్తోంది. ఇప్పటికైనా ఇటువైపు దృష్టి సారిస్తారా అంటూ జన సైనికులు ఎదురు చూస్తున్నారు. పవన్ మదిలో ఏముందో తెలియక ఆయనకు సన్నిహితులైన నాయకులు కూడా గందరగోళానికి గురవుతున్నారు. 2024 ఎన్నికలలో టీడీపీ తరపున యనమల దివ్య పోటీ చేస్తున్నప్పుడు జనసేనకు ఎన్నికల ఇన్ఛార్జిగా వ్యవహరించిన మధు వీరేష్ ఫలితాలు వచ్చిన తర్వాత తన వ్యాపారాలకు పరిమితమయ్యారు. కనీసం ఆయనైనా ఇక్కడ ఇన్ఛార్జిగా నియమించాలని పార్టీ కేడర్ కోరుతోంది. చూడాలి మరి కేడర్ అభిప్రాయాన్ని గౌరవించి కొత్త ఇన్ఛార్జిను పవన్ నియమిస్తారా లేక మరికొన్ని రోజులు వేచి చూస్తారా అనేది తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే అంటున్నారు.